హైదరాబాద్ నిత్యం కోట్లాది రూపాయల బిజినెస్, విలాసవంతమైన విల్లాలు, ప్రశాంతమైన జీవితం. కానీ ఈ ప్రశాంతత వెనుక ఒక భయంకరమైన డెత్ ముఠ మాటు వేసిందని మీకు తెలుసా? మీరు మీ ఇంట్లో నమ్మకంగా పెట్టుకున్న పని మనిషి మీ పాలిట ఎముడు కావచ్చని ఎప్పుడైనా ఊహించారా? జూబ్లీ హిల్స్, నందగిరి హిల్స్, ఇప్పుడు ఈ పేర్లు వింటేనే ధనవంతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కారణం నేపాలి ముఠాలు పనివాళ్లుగా చేరి ప్రాణాలు తీస్తున్నారు, కోట్లు దోచుకుంటున్నారు. అసలు వీళ్ళు వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరు? మన పోలీసులు చేపట్టిన ఆపరేషన్ నేపాల్ అసలు కథ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఒకసారి సీరియల్ క్రైమ్ రిపోర్ట్స్ చూస్తే ఫిబ్రవరి 6 నందగిరి హిల్స్ లోని ఒక పెద్ద వ్యాపార విల్లు భూపిందర్ షా అనే నేపాల్ యువకుడు పనివాడిగా పనిలో చేరాడు. వారం తెరుక్కున్నానే తన అసలు రూపం చూపించాడు. తోటి పనివారికి మొత్తం అందించి ఇంట్లోని 2 కోట్ల రూపాయల బంగారాన్ని దోచుకుని మాయమయ్యాడు. మార్చి 14 మళ్ళీ అదే జూబ్లీ హిల్స్ యజమాని లేని సమయంలో ఇద్దరు నేపాల్ కిలాడీలు లాకర్లు బద్దలు కొట్టారు. 3 కోట్ల విలువైన నగలను సెకండ్లలో మాయం చేశారు. ఇక ది మోస్ట్ షాకింగ్, నిన్న కాక మొన్న మే 8వ తారీఖున ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు రక్షణ కల్పించాల్సిన పోలీస్ బాస్ ఇంట్లోనే ఈ ఘోరం జరిగింది. ఒక నేపాల్ యువతి కేవలం డబ్బు కోసం అధికారి భార్యను గొంతు కోసి నిర్దాక్షిణ్యంగా చంపేసింది. నగలతో పారిపోయింది. ఈ 3 ఘటనల స్టైల్ వేరైనా వాళ్ళ టార్గెట్ మాత్రం ఒకటే. అసలు ఈ ముఠా పనితీరు ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో తెలుసా? ఇది కేవలం ఒక దొంగతనం మాత్రమే కాదు, ఒక ఇంటర్నేషనల్ మాఫియా. నేపాల్లో కూర్చున్న ఒక మాస్టర్ మైండ్ వీళ్ళను ఆపరేట్ చేస్తున్నాడని సమాచారం. ముందుగా ధనవంతుల ఇళ్లను రెక్కించేస్తారు. చాలా తక్కువ జీతానికి పనులు చేరుతారు. కొన్ని వారాల పాటు అమాయకంగా నటించి యజమానుల నమ్మకాన్ని పొందుతారు. ఇక అక్కడి నుంచి వాళ్ళ అసలైన ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. లాకర్ ఎక్కడ ఉంది, నగదు ఎక్కడ పెడతారు, ఎన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా స్టడీ చేస్తారు. కరెక్ట్ టైం చూసి అటాక్ చేస్తారు. దోచుకున్న తర్వాత నేరుగా ముంబై లేదా పూణేకి చెక్కేస్తారు. అక్కడి నుంచి నేపాల్ బోర్డర్ దాటితే ఇక వాళ్ళని పట్టుకోవడం అసాధ్యం. గతంలో మనల్ని వణికించిన ముఖ్య గ్యాంగ్ కంటే ఇవి చాలా డేంజర్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ క్రైమ్. నేపాల్ తో ఉన్న సరిహద్దు ఒప్పందాల వల్ల నిందితులను పట్టుకోవడం పోలీసులకి సవాల్గా మారిందని చెప్తున్నారు. కానీ హైదరాబాద్ పోలీసులు మాత్రం తగ్గేదలే అంటున్నారు. ఆపరేషన్ నేపాల్ పేరుతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నేపాల్ సరిహద్దుల వరకు వెళ్లి నిందితులను వేటాడుతున్నారు. ఇక అరెస్ట్ అయిన వారి నుంచి విస్తుపోయి నిజాలు బయటకు వస్తున్నాయి. చూసారుగా, ప్రమాదం మీ గుమ్మం దగ్గరే ఉంది. మీరు కూడా మీ ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ ఆధార్ కార్డు లేదా ఐడెంటిటీ ప్రూఫ్ తప్పనిసరి అంటున్నారు. పోలీస్ వెరిఫికేషన్ లేకుండా ఎవరిని పనిలో చేర్చుకోవద్దు. ముఖ్యంగా నేపాలీ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతే మీ ప్రాణాలకు, ఆశలకు రక్షణ. ఈ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే తర్వాతి టార్గెట్ అన్నది ఎవరికి తెలియదు.